భారతంలో చిన్న కథలు. రచయిత ప్రయాగ రామకృష్ణ. తరువాతి భాగం. శిబచక్రవర్తి. భృగుతుంగ పర్వతం మీద ఓసారి పెద్ద ఎత్తున యజ్ఞం చేశాడు శిబచక్రవర్తి. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు. అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందరినీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి. ఆయన ఔదార్యానికి, దాన నిరతకి తాపసులందరూ ఆశ్చర్యపోయారు. శిబచక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు. ఈ వార్త ఇంద్రుడి వరకు వెళ్ళింది. ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు. యజ్ఞవేదిక మీద కూర్చొని ఉన్న శిబచక్రవర్తి ఒడిలో ఒక పావురం వాలింది. అది మనుష్య భాషలో, మహారాజా రక్షించు, నన్ను ఒక డేగ తరుముకొస్తుంది, నన్ను చంపి తినాలని చూస్తుంది, దాని బారి నుంచి నన్ను కాపాడు, నాకు ప్రాణభిక్ష పెట్టు అని దీనంగా వేడుకుంది. శిబచక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమురుతూ, నిన్ను కాపాడే బాధ్యత నాది, నీకెవరి నుంచి ప్రమాదం రాదు అని హామీ ఇచ్చాడు. పావురం మనసు కుదుట పడింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజుగారికి ఎదురుగా ఎత్తైన చోట వాలి పావురం వైపు కొరకొర చూసింది. పావురం భయంతో వణికింది. డేగ కూడా మానవ భాషలో, మహారాజా, ఈ పావురం నా ఆహారం, తప్పించుకొని వచ్చి మీ శరణు వచ్చింది, దయతో దానిని నాకు వదిలిపెట్టండి అంది. రాజుగారికి, సభలో ఉన్నవారికి అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి పావురము డేగ రెండు మనుష్య భాషలో మాట్లాడుతున్నాయని. ఈ పావురానికి నేను అభయం ఇచ్చాను, ఆడిన మాట తప్పను, అయినా నీకు మాత్రం అంత పట్టుదల ఎందుకు? దీన్ని వదిలి మరో ఆహారం వెతుక్కో అన్నాడు శిబచక్రవర్తి. రాజా, నీవు ధర్మప్రభువువి, న్యాయంగా ఆలోచించు, నేను ఆకలితో నకనకలాడుతున్నాను. ఈ పావురం దొరికి తప్పించుకొని పారిపోయి నీ దగ్గరకు వచ్చింది. నోటి ముందరి ఆహారాన్ని తీసివేయడం ధర్మం కాదు, మహాపాపం కూడా. నా కోరికేమీ అన్యాయమైనది కాదు. పావురాలను డేగలు తినటం సహజమే. ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను, కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి అంది డేగ. డేగ మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. శిబచక్రవర్తి కూడా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ, ఓ శయనరాజమా, చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన దానిలా ఉన్నావు. శరణన్న వారిని రక్షించడం రాజధర్మం. నీ ఆకలి బాధ తీరటానికి ఏం ఆహారం కావాలో చెప్పు, నువ్వు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను. ఈ పావురాన్ని మాత్రం నీకు వదిలిపెట్టను అన్నాడు. నేను కోరిన ఏ ఆహారమైనా ఇస్తారా అని గట్టిగా అడిగింది డేగ నిరభ్యంతరంగా. అలాగైతే రాజా, నీ శరీరంలో ఈ పావురమంత మాంసాన్ని కోసి నాకు ఇవ్వు అంది డేగ. శిబచక్రవర్తి నవ్వుతూ, అలాగే, నీకు సంతోషం కలిగించడం కంటే నాకేం కావాలి అని అప్పటికప్పుడు ఒక కత్తి త్రాసు తెప్పించాడు. సదస్సులందరూ నిశ్చేష్టులయ్యారు. శిబచక్రవర్తి ఆ పదునైన కత్తిని తీసుకున్నాడు. తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. పావురం బరువుకు సరికాలేదు. మరికొంత మాంసం కూడా వేశాడు. అప్పుడు సరిపోలేదు, మరింత జోడించాడు. ప్రయోజనం లేకపోయింది. అది చూడలేక సభలోని వారంతా కళ్ళు మూసుకున్నారు. మరికొంత వేశాడు. అయినా పావురం బరువుతో సరితూగలేదు. ముఖంలో బాధను కనపడనీయకుండా చిరునవ్వు నవ్వుతూ చక్రవర్తి